నేను కేసీఆర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా నాతో కేటీఆర్ గారు మాట అన్న మాట అదే. అక్క మీరు రాజశేఖర రెడ్డి దగ్గర ఏ రెస్పెక్ట్ అయితే పొందారు, రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే మిమ్మల్ని తన సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకున్నాడు, ఆ రెస్పెక్ట్ అది మా దగ్గర కూడా ఉంటుంది అక్క అన్నాడు. అంత చాలా అనిపించింది. రైట్ మేడం, కేటీఆర్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కేటీఆర్ గారు త్వరలో జైలుకు పోతారా మేడం? ఎందుకు పోతారండి? జనవాడ ఫామ్ హౌస్లో అప్పుడు డ్రగ్స్ దొరికిందని అదొక అంశం తెరపైకి వచ్చింది. దాని తర్వాత ఫార్ములా ఈ రేసు, ఇప్పుడు ఏదో ఒక అంశంలో జైల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది అంటారు. అందుకోసం అందుకే కదా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుని అనుకుంటే ఒక 1 monthలో వాళ్ళు రిపేర్ చేయొచ్చు. కావాలని వాంటెడ్గా ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? అది కూలిపోతే కేసీఆర్ గారి మీద నెపం నెట్టేయచ్చు అని. ఇప్పుడు ఈ కార్ రేస్ అన్నారు, ఏం నష్టం జరిగిందండి అక్కడ? రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి అడిగి హైదరాబాద్లో పెట్టాల్సిన అవసరం ఏముండే మేడం? అంటే అడుగుతున్నాను, నాకు తెలియకుండా. అర్థం కాలే. హైదరాబాద్ సెంటర్లో పెట్టాల్సిన అవసరం ఏముందంటే ట్రాఫిక్ ఇష్యూ. ఇప్పుడు ట్రాక్ ప్రిపేర్ చేయాలంటే ఇట్స్ టేక్ టైం. ఫస్ట్ ఇక్కడికి రావడమే గొప్ప, తీసుకురావడంలో దాని వెనకాల ఎంత శ్రమ ఉందనేది ముందు గమనించాలి. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారన్నప్పుడు వాళ్ళు ఉన్న రోడ్లను ట్రాక్ని క్రియేట్ చేయడం, నిజంగానే భవిష్యత్తులో దాన్ని వేరే ట్రాక్ చేసి పెట్టాలనుకున్నారేమో కేటీఆర్ గారు. కానీ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చేయగలుగుతాము, భారతదేశంలో చేయగలుగుతాం, అందులో హైదరాబాద్లో చేయగలుగుతాం అనే నమ్మకం కలిగించి ఈ కార్ రేస్ అయితే తీసుకొచ్చారు కదా. దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది. ఈ కార్ రేస్లో స్కామ్ జరగలేదంటారా మేడం? ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే అందుకని ఇండియన్ కరెన్సీని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసిరు, అసలు చెప్పకుండా చేయకుండా. అదే ఎంక్వైరీ చేస్తామంటారు కదా, చేస్తే బయటకు వస్తుంది కదా ఏం చేస్తుండని. అదే చెప్పమంటున్నాం, ఏం చేసిండ్రు. ఆయన సిస్టంలో యాజ్ ఎ మినిస్టర్గా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ డివేట్ అయి ఉన్నారు? ఇప్పుడు కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితులలో ఎవరు నొక్కని. ఇప్పుడు హరీష్ రావు గారి మీద మొన్న కేసు పెట్టి ఉన్నారు, ఎవరు ఇచ్చిన కంప్లైంట్ మీద. కేటీఆర్ని ఏదో ఒక కేసు, ఏదో ఒకటి ఆ రోజు ఫామ్ హౌస్లో లేకపోయినా ఆ రోజు ఆయన ఉన్నాడనే క్రియేషన్ చేయాలనే ప్రయత్నంలో చేస్తున్నారు. అక్కడ డ్రగ్స్ వాడలేదు మొర్రో, లేడీస్ అందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని దావత్ చేసుకున్నామన్నా కూడా ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమైంది. చిన్న చిన్న కేసులు పెడుతున్నారు ఇప్పుడు కేటీఆర్ గారి మీద. వాళ్ళని కామెంట్ చేశారు, వీళ్ళని కామెంట్ చేశారు, లేకపోతే పర్మిషన్ లేకుండా ర్యాలీ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా కేసులు పెడుతూనే పోతున్నారు. ఏదో ఒక రకంగా కేటీఆర్ గారి మీద కేసులు పెట్టాలి, ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఎవరిని వేస్తారు అనుకుంటారు మేడం జైల్లో? ఎవరిని వేయరండి, వాళ్ళు ఏం తప్పు చేయలేదు. వేస్తే వాంటెడ్గా వేస్తారు, వేసినట్టే. వేయాల్సిన అవసరం లేదా? మీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే కనుక జిల్లెలగూడ రోడ్ నుంచి క్లియర్గా మాట్లాడుకుంటే జిల్లెలగూడ టు చేవెళ్ళ రోడ్ అనుకుంటా, ఐ థింక్ అది కొంచెం యాక్సిడెంట్లు ఎక్కువ అవుతా ఉన్నాయి ఆ రోడ్లో అని చెప్పేసి. చేవెళ్ళ రోడ్ అది అప్ప పోలీస్ అకాడమీ దగ్గర నుండి వికారాబాద్ పోయే రోడ్డు. అది నేషనల్ హైవేగా కేసీఆర్ గారు గవర్నమెంట్ రాగానే నేషనల్ హైవేగా డిక్లేర్ చేశారు. పోలీస్ అకాడమీ దగ్గర నుండి మొదలు పెడితే బీజాపూర్ రోడ్ అంటారు దాన్ని. ఒక బిట్టు చేశారు కేసీఆర్ గారు, అక్కడ నుండి మన్నెగూడ వరకు చేశారు. సెకండ్ బిట్ దీన్ని మళ్ళీ శాంక్షన్ తీసుకున్నారు. అప్పుడే శాంక్షన్ తీసుకొని టెండర్ పిలుచున్నారు. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపల ఎలక్షన్స్ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలి.